అందరి చూపు కూడా వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఈరోజు ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కాగానే వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో మొదలు బీజేపీ హవా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా బీజేపీ లీడ్ కనబరుస్తూ వచ్చింది. సో ప్రస్తుతం బీజేపీకి 192 స్థానాలకు పైగా అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. సో ఇప్పటికే సువేంద్ర అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా పనిచేశారు. సో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటే ఒక నినాదంతో వెళ్ళింది. సో మార్పు తథ్యం, బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాకపోతుంది. తృణమూల్ కాంగ్రెస్ వైఖరి వల్ల బంగ్లా ప్రజలందరూ కూడా విసిగి చెందిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మార్పు చాలా కనిపించింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భవానీపూర్లో మమతా బెనర్జీ 9 రౌండ్లు ముగిశాయి. ఆమె 36,000 ఓట్లకు పైగా మెజారిటీతో లీడ్ కనబరుస్తుంది. మరొక రౌండ్ పూర్తయితే దాదాపుగా అక్కడ పూర్తయినట్టే ఇక మమతా బెనర్జీ గెలవబోతుంది. ఆమె మంత్రివర్గం దాదాపుగా అందరూ కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఎవరు కూడా ఊహించలేదు బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి. అంటే ఒకవైపు సర్వేలు చెప్పాయి. సో ఓరావోరీ పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య వెస్ట్ బెంగాల్లో ఉంటుందని చెప్పినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా బీజేపీ వెళ్ళింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ లీడ్ కనబరుస్తుంది. మరి కాసేపట్లో మనకి దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో సాయంత్రం 6:30 ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రజలను ఉద్దేశించి, బంగ్లా ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా అస్సాం ప్రజలను ఉద్దేశించి, పుదుచ్చేరి ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఇక వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. 293 స్థానాల్లో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. ఇక సిపిఎం పార్టీ కూడా ఒకే ఒక్క స్థానం, దాదాపుగా 294 స్థానాల్లో పోటీ చేసినటువంటి సిపిఎం పార్టీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. సో ఇక బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఉంది. ఇక ఒకసారి తమిళనాడు చూద్దాం. తమిళనాడులో ఇక విజయ్ ఎవరు కూడా ఊహించలేదు. చాలా సామాన్యులకు కూడా ఆయన టికెట్లు ఇచ్చారు. అదే అక్కడ విరుంబక్కల్లో విజయ్ డ్రైవర్గా ఉన్నటువంటి కొడుకు లీడ్ కనబరుస్తున్నాడు. దాదాపుగా 8,000 ఓట్లకు పైగా ఆయన లీడ్ కనబరుస్తున్నారు. చాలా సామాన్య వ్యక్తులకు కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకునే దిశగా తమిళ ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుకున్నారు. సో దానిలో భాగంగా టీవీకేకి ఎక్కువ